రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ వెనుక నిజంగా ఏం జరిగింది? అశ్విన్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గత కొన్ని రోజులుగా భారత క్రికెట్లో ఇదే హాట్ టాపిక్. ఒకవైపు సోషల్ మీడియాలో రిటైర్మెంట్ వార్తలు, మరోవైపు బీసీసీఐ నుంచి క్లారిటీ, ఇంకోవైపు మాజీ క్రికెటర్ల మద్దతు. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం పొగ లేకుండా మంట రాదు. రోహిత్ రిటైర్మెంట్ వార్తలు పూర్తిగా ఊహాగానాలు మాత్రమే కాదు. కానీ రోహిత్ తన బ్యాట్తో సమాధానం చెప్పి ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాడు అంటూ అశ్విన్ వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలను వారి ప్రదర్శనతో పాటు వాళ్ళు సంపాదించుకున్న స్థాయి కూడా కాపాడుతోంది. వాళ్లను తప్పిస్తే అభిమానులు ప్రశ్నిస్తారు, భారీ చర్చ జరుగుతుంది. అదే ఒక బౌలర్ను తప్పిస్తే అంత పెద్ద స్పందన ఉండదు. షమి, సిరాజ్ లేదా భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్ల విషయంలో కూడా అభిమానులు అదే స్థాయిలో స్పందిస్తే వారిని డ్రాప్ చేయడం కూడా అంత సులభం కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఒక సిరీస్లో విఫలమైతే లేదా 1-2 మ్యాచ్లు ఆశించిన స్థాయిలో ఆడకపోతే ఎందుకు వెంటనే రిటైర్మెంట్ చర్చ మొదలవుతోంది? భారత క్రికెట్కు ఎన్నో విజయాలు అందించిన ఆటగాళ్ల భవిష్యత్తును ఒక్కో మ్యాచ్తోనే నిర్ణయించడం ఎంతవరకు సరైనది? రోహిత్ శర్మ ఇప్పటికే తన బ్యాట్తో ఎన్నోసార్లు సమాధానం చెప్పాడు. విరాట్ కోహ్లీ కూడా క్లిష్ట పరిస్థితుల్లో తన విలువను నిరూపించాడు. చివరికి జట్టులో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయం. కానీ ఆ నిర్ణయం ఫామ్, ఫిట్నెస్, జట్టు అవసరాల ఆధారంగా ఉండాలి. కానీ కావాలని ఒక ప్లేయర్ మీద నెగటివిటీ స్ప్రెడ్ చేసి అర్ధాంతరంగా వాళ్ళ కెరీర్ను నాశనం చేస్తున్నారు. రోహిత్ లార్డ్స్లో సెంచరీ చేశాడు కాబట్టి నోరు మూసుకున్నారు, లేదంటే రోహిత్ రిటైర్మెంట్ ఇప్పట్లో ఆగేది కాదు. మరి ఇలాంటి మేనేజ్మెంట్ను బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో సరైన విచారణ జరిపించి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి అంటూ సోషల్ మీడియాలో కూడా దీన్ని వైరల్ చేస్తున్నారు.